హలో టీటియన్స్. టుడేస్ మూవీ ఈస్ 'బైరతి రణగల్' డైరెక్టెడ్ బై నర్తన్. ముందుగా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రోనాపూర్ అనే ఊరిలో నీటి సౌకర్యం లేదు అని ఒక చిన్న కుర్రాడు సిస్టమ్ మీద కోపంతో ఒక పని చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ అతన్ని జైలుకి వెళ్లేలా చేస్తుంది. తర్వాత రిలీజ్ అయి బయటికి లాయర్‌గా వచ్చి లీగల్‌గా సమస్యలని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఈ 'బైరతి రణగల్' మళ్ళీ వైలెంట్‌గా మారడానికి ప్రేరేపించిన ఆ సంఘటన ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇంకా ఈ రణగల్ రోనాపూర్‌లో చేసిన రణం ఎలా ఉంది అంటే అస్సలెక్కలేదు గైస్. 'కేజీఎఫ్' అండ్ 'సలార్' మూవీస్‌కి స్పూఫ్‌లా అనిపించింది చాలా చోట్ల. చాలా థిన్ స్టోరీ లైన్ పెట్టుకొని, పెద్ద హై ఏమివ్వని ఎలివేషన్స్‌తో, హాఫ్ బేక్డ్ క్యారెక్టర్స్‌తో, అదే ఏజ్ ఓల్డ్ టెంప్లేట్‌తో కొట్టుకుంటూ వెళ్ళిపోయారంతే. మూవీ స్టార్టింగ్‌లో వచ్చే చైల్డ్‌హుడ్ సీన్ ఒక్కటి పక్కన పెడితే, హీరో ఫస్ట్ హాఫ్ మ్యాక్స్ సైలెంట్‌గా ఉంటాడు. పేషెన్స్, పేషెన్స్, పేషెన్స్ అనే మోడ్‌లో ఉంటాడు. ఇంక సెకండ్ హాఫ్ తెలిసిందేగా. వయలెన్స్, వయలెన్స్, మోర్ వయలెన్స్ అనే మోడ్‌కి షిఫ్ట్ అవుతాడు. ఏదో ఒకటి ఏసేద్దాంలా అనేలా ఉంటాయి అంతే సీక్వెన్సెస్. వయలెన్స్ మోతాదు పెంచుకుంటూ, జనాల్ని వేసుకుంటూ వెళ్ళిపోయారంతే. చివరికి ఏమైందంటే, ఆ ఫ్లోలో మనల్ని గూడా వేసేస్తారు. ఏదో కొన్ని పంచ్ డైలాగ్స్ పర్వాలేదనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ మంచి కేర్ తీసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ ఫైట్‌కి ప్రాపర్ ఎమోషన్‌ని సెట్ చేసుకున్నారు. అంతే. ఇవి తప్ప ఇంక మిగతావి ఏమీ ఎంగేజ్ చేయలేదు గైస్. మీరు చూడాలనుకుంటే 'ఆహాలో' తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం వయలెన్స్ డోసేజ్ ఎక్కువుంటుంది. ఓకే అనుకుంటే పర్వాలేదు. చూడొచ్చు. బట్ నో అడల్ట్ కంటెంట్. మూవీలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఒక మెయిన్ లీడ్ తప్పితే మిగతా ఏ క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు అసలు ఈ మూవీలో సైడ్ క్యారెక్టర్ అని కూడా చెప్పలేం. అసలు ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, అసలు హీరోకి ఆమెకి ఉన్న రిలేషన్ ఏంటో సెకండ్ హాఫ్ లో ఒక చోట హీరో నా మార్గం ఇదే, నీకు ఇష్టమైతే నాతో రా అనే రేంజ్ రిలేషన్ అండర్ గ్రౌండ్ లో ఎప్పుడు బిల్డ్ అయిపోయిందో ఆ దేవుడికే ఎరుక. సారీ, ఈ మూవీ డైరెక్టర్కే ఎరుక. ఎందుకంటే క్యారెక్టర్స్ కూడా అంత క్లారిటీ ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకా సిస్టర్ క్యారెక్టర్ జస్ట్ హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికే అన్నట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. బట్ హీరోయిన్ రోల్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అట్లీస్ట్ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఇంకా మెయిన్ విలన్ కంటే విలన్ పక్కన ఉండే చెంచాగాడి రోలే బెటర్ గా అనిపించింది నాకు. అంటే అంత ఇన్కంప్లీట్ గా ప్రయారిటీ లేకుండా చేసి పడేశారు. అది కూడా ఇనీషియల్ పోర్షన్స్ లో బాగానే ఎస్టాబ్లిష్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంకా నీకు ఈ మూవీ ప్రొసీడింగ్స్ కి ఎలాంటి సంబంధం లేదన్నట్టు మళ్ళీ క్లైమాక్స్ లో చూసుకుందాంలే అనేలా గాలికి వదిలేశారు ఆ క్యారెక్టర్ ని. ఈ క్యారెక్టర్ చేసిన రాహుల్ బోస్ గారు మంచి యాక్టరే. బట్ ఈ మూవీ వరకు ఆయనకి పెద్ద స్కోప్ ఏం లేదు. శివరాజ్ కుమార్ గారు ఈ రణగల్ రోల్ కి ఆయన పరంగా జస్టిస్ చేసిన, ఎందుకో ఆయన జైలర్ లో 5 మినిట్స్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇక్కడ త్రూ అవుట్ ద మూవీ అదే మోడ్ లో పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న ఆ ఇంపాక్ట్ మిస్ అయింది. క్లైమాక్స్ ఫైట్ కి వస్తే ఇంకా విలన్ కి ఎండింగ్ ఇవ్వాలి, ఒక యాక్షన్ బ్లాక్ డిజైన్ చెయ్యాలి అనేలా అతికిచ్చినట్టు ఉంటుంది. మూవీ ఫ్లో లో ఉన్నట్టు అనిపించదు. సో ఆబ్వియస్లీ ఎండింగ్ కి కావాల్సిన హై కూడా మిస్సే. చివర్లో చిన్న పొలిటికల్ టచ్ తో ఎండ్ చేశారు. అది మూవీ సెకండ్ పార్ట్ లో ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అని ఇండికేట్ చేయడానికి పాయింటర్ లా యూస్ చేశారు అంతే ఈ పార్ట్ లో. అది చూడగానే ఇంకా ఐ కాంట్ అనిపించింది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. మనకి ఆ రా వరల్డ్ ని ఆథెంటిక్ డార్క్ మూడ్ లో బాగా ప్రెజెంట్ చేశారు. బీజిఎం యాక్షన్ సీక్వెన్సెస్ కి అప్ టు ద మార్క్ అనిపించింది. మధ్యలో వచ్చే ప్యాథోస్ సీన్స్ లోనే అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. బైరతి రణగల్ క్యారెక్టర్ పర్పస్ ని డిస్క్రైబ్ చేసేలా వచ్చే సాంగ్ బాగుంది. ఫైనలీ మూవీలో బిగ్ ప్లస్ ఏంటంటే రన్ టైమ్ జస్ట్ 2 hours 11 minutes. ఇది ఎస్పెషల్లీ చూడాలని డిసైడ్ అయిన వాళ్ళకి, మీ పేషెన్స్ కి టెస్ట్ అనుకునే లోపే మూవీ ఫినిష్ అయిపోతుందండి. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ లేట్ బ్యాక్ ఓటీటీయన్.